అన్న చెప్పండి అన్న దామగుండం ఫారెస్ట్ గురించి అసలు ఫారెస్ట్ అంతరించిపోతుంది. సో దానిపై మీ స్పందన. అందరికీ నమస్కారం. ప్రకృతి ప్రేమికులు ప్రతి ఒక్కరికి ఈరోజు ఆ, దామగుండంలో జరిగేటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి ఈ గలం వినిపించాలనే సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం శాంతియుత ధర్నా నిర్వహించడం జరుగుతుంది. హైదరాబాద్కి ప్రాణంగా కొలిచే ప్రాంతం దామగుండం. అక్కడ అనేక మంది వాటి మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా అది ఆది మానవుడికి హక్కు ఉంది. అక్కడ నుంచి ఎన్నో ఎన్నో దశాబ్దాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడే ఉంటూ స్థిర నివాసం ఉంటూ ఆ ప్రకృతిని కాపాడుకుంటున్న వాళ్ళకి ఈరోజు కొత్త సమస్య రాబోతుంది. అది ఈరోజు సమస్య కాదు, రాబోయే తరాలకి అనేక మందికి కూడా అదొక పెద్ద విపత్తుగా ఏర్పడుతుందని చెప్పి అందరూ గాఢంగా నమ్ముతా ఉన్నాం. దీనికి యాజ్ ఏ సిటిజన్, యాజ్ ఏ జూనియర్ పవన్ కళ్యాణ్ గారిగా, యాజ్ ఏ లెక్చరర్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా, as a common being, my concern is that I request the authorities, state and central government, to go for alternatives. ఇది భావితరాలందరూ బాగుండాలి అని అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేక మనవి. దీనివల్ల ఎదురయ్యే సమస్యలను కూడా మనం ఊహించగలగాలి. ఈ యొక్క చేసినటువంటి ఈ ర్యాలీని, ఈ దీక్షని ప్రతి ఒక్కరూ కన్సిడర్ చేసి గో ఫర్ ఆల్టర్నేటివ్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్. హక్కు ఆది మానవుడిది స్లోగన్ ఉంది. అడవిపై హక్కు ఆది మానవుడిది. మన జూనియర్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి వచ్చి ప్రొటెస్ట్కి సంఘీభావం ప్రకటించారు. అది ఎవరు చేస్తున్నారో మాకు సంబంధం లేదు, వాళ్ళతో మాకు పరిచయాలు కూడా లేవు. ఒక విషయం ఉందండి, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను కొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు, నేనింతా కలిసి ఒక పిడికడు మట్టే కావచ్చు, కానీ గలమెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది అని మన పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా కూడా ఒక స్లోగన్ చెబుతూ ఉంటారు. గుంటూరు సుహేందర్ శర్మ గారిది అడవిపై హక్కు ఆది మానవుడిది అనేది ఒక బేసిక్ స్లోగన్ అండి. అక్కడ ఉన్నటువంటి గిరిజనులది, ఎప్పటి నుంచో వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న మనుషులది అడవి మీద హక్కు ఉంటుంది. సో ఇటువంటి నగరానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి ఒక మహా అడవిని, న్యాచురల్ ఫారెస్ట్ని, సహజమైన అడవిని మనం రక్షించుకోవాలి. దేనైనా కొనుక్కోవచ్చు, గాలిని కొనుక్కోలేం కదా. సో దానికి ఒక ఆల్టర్నేటివ్ తప్పకుండా అథారిటీస్ చూసుకోవాలి. దానికే మేము ఒక స్నేహితులుగా వచ్చిన సంఘీభావం ప్రకటించాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పండి అన్న, అసలు దామగుండం ఫారెస్ట్ కానీ వికారాబాద్ అంతరించుకోవడానికి కారణం ఏంటి? ఇది అన్నిటికీ కారణం ఏంటంటే ప్రభుత్వాల యొక్క స్వార్థపూరిత ఉద్దేశం. ప్రభుత్వాలు మొబలైజేషన్ పేరుతో, గ్లోబలైజేషన్ పేరుతోని, అర్బనైజేషన్ పేరుతోని అక్కడ ఉన్న వనరులని, సహజ వనరులని, దాంట్లో ఉన్న మినరల్స్ని, మైన్స్ని, ఖనిజాలన్నిటినీ దోచుకోవడానికి ప్రజలకు మభ్యపెట్టి ఇక్కడ మేము ఏదో చేస్తున్నాము అని చెప్పే ఉద్దేశంలో పార్లమెంట్లో తలుపులు మూసుకొని ఇలాంటి చట్టాలను తేవడం జరిగింది. దగ్గర ఇప్పుడు 12 నుంచి 14 లక్షల చెట్ల వరకు నరకవేయబడ్డాయి. అంటే అర్థం చేసుకోండి, ఒక చెట్టు ఒక మనిషినే కాదు, ఒక 10 మందిని కాపాడుతుంది. అలాంటిది మనం ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుంటే బతకగలుగుతాం ఒక రోజుకి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా యాజ్ అ జూనియర్ అడ్వకేట్, హైకోర్టు ప్రాక్టీసింగ్, నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, రాజ్యాంగం ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ అని ఉంది. దాంతోపాటు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని కూడా చెప్పినారు. అంటే అర్థం ఏంటి? బతకాలి అంటే మనిషి ఒక్కడే కాదు, ప్రతి జీవాలు. అందుకే మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చినారు. కానీ దాని ఎక్సెప్షన్ పేరుతోని ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు ప్రభుత్వాలు. మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా సరే, నేను ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, మీరు ఈ చట్టాలకి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ మమేకమై ఈ చట్టాలను వ్యతిరేకించవచ్చు. ఇది ఓపెన్ కోర్ట్, రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. భావస్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. చెట్లని నరికివేయడం వల్ల జరిగే నష్టాలని మనం ఆల్రెడీ చెవి చూసాము. ఇప్పటి వరకు మనము దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే హాఫ్ బేక్డ్ లైఫ్, అంటే సగం ఉడికిన బతుకులు లాంటివి మనవి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దీనిపైన తీవ్రంగా ఆలోచన చేసి మీతో పాటు మీ పిల్లలకి, మీ తల్లిదండ్రులకి
అవసరమైతే ఎడ్యుకేషన్ లో ఇది ఒక కరికులం గా కూడా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. చెప్పండి అన్న, అసలు దామగుండం ఫారెస్ట్ గురించి అసలు ఏమవుతుంది అసలు అక్కడ ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అసలు? మొన్న నల్లమల్ల ఫారెస్ట్, ఈ రోజు దామగుండం ఫారెస్ట్. ఏ ఫారెస్ట్ అయినా ఏ యాక్ట్ అయినా మన పుట్టిందే అడవుల్లో నుంచి, ఆదిమానవులు స్టార్ట్ అయిందే అడవుల్లో నుంచి. అలాంటి అడవుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మొన్న కరోనా వచ్చినప్పుడు లక్షల కొద్ది ఆక్సిజన్ బాటిల్ అవసరమైంది. ఎందుకు? పట్టణ ప్రాంతంలో అడవులు చెట్లు తక్కువ అవడం వల్ల. అడవుల్ని చెట్లు నరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రకరకాల యాక్టులు తీసుకొస్తున్నారు, యాక్టులను ఇంప్లిమెంట్ చేస్తున్నారు, తలుపులు మోసి మరీ చట్టాలను రూపొందిస్తున్నారు. ఆ చట్టాలన్నింటినీ మనం తిప్పి కొట్టాలంటే పార్లమెంట్లోకి వెళ్ళవసరం లేదు. ఇలాంటి ప్రజా కోర్టులో మన తరపు నుంచి మనం పోరాటం చేయాలి. మనం పోరాటం చేసి మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి. ప్రతి మనిషి నా బాధ్యత అని, నా వంతు అని, నేను సైతం ఒకరినయ్యాన్ని స్టార్ట్ అయ్యి మన ఇనిషియేషన్ మనం చూపించాలి. చూపిస్తేనే మన ముందు తరాలకి మన ముందు తరాలకి జీవనం స్వేచ్ఛ ఉంటుంది. లేకపోతే రకరకాల జబ్బులతో రకరకాల వాటితో మన ముందు తరాలు అంతమైపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్ స్పాన్ 50 years 55 years ఉంది. ఇంకొన్ని రోజుల్లో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలకి అయిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటి అడవుల్ని ఇలాంటి వాటిని కాపాడుకోకపోతే. ఇలాంటి రేడార్ సెంటర్లు పెట్టుకోవాలంటే ఏ ఐలాండ్లోనో ఎక్కడనో సముద్రం మధ్యలోనో పెట్టుకోవచ్చు. అక్కడ చాలా మన ప్రపంచంలో చాలా ఐలాండ్లు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. వాటిని వదిలేసి ఎందుకు అన్ని రకాల జీవరాశులు బతికే ఇలాంటి అడవుల్ని పాడు చేయాలనుకున్నారో ఎవరికి అర్థం కాని ప్రశ్న. దయచేసి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ప్రజల్ని పాడు చేసే హక్కుల్ని తేయకూడదని నా కోరిక. థ్యాంక్ యూ.